టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు ఈసారి కడపలో జరగనుంది. ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు మహానాడు కార్యక్రమాలకు సంబంధించి సభా వేదిక పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక కడప మహానాడు సభా వేదిక గ్రౌండ్ నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని మహానాడు జరిగే ప్రతి ఏటా మహానాడు నిర్వహిస్తుంది. అయితే రాష్ట్రంలో మహానగరాల్లో మాత్రమే ఇప్పటి వరకు మహానాడు జరిపించారు. అయితే ఈసారి మొట్టమొదటిసారిగా కడపలో మహానాడు పెట్టడం జరిగింది. అత్యంత ఘనంగా ఈసారి మహానాడు కడప జిల్లాలో నిర్వహిస్తున్నారు. సో ఈ మహానాడుకు సంబంధించి మొదటి నుంచి కూడా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు జిల్లా అధ్యక్షుడైన శ్రీనివాస్ రెడ్డి మొదటి నుంచి కూడా ఈ మహానాడుకు సంబంధించి ఫాలోఅప్ చేస్తున్నారు. ఈ ఫాలోఅప్ ప్రస్తుతం మన దగ్గర శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు. చెప్పండి, ఎట్లా జరుగుతుంది, ఏంటి? గతంలో మీరు అన్నారు మహానగరాల్లో జరుగుతుంది మహానాడని. కడప కూడా మహానగరమే. ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో కడపను కూడా మహానగరంగా తీర్చిదిద్దేదానికే ఈ మహానాడు ఇక్కడ నిర్వహించబోతున్నాం. ఇప్పటికే మీరు చూశారు, కొప్పర్తిని కేంద్ర ప్రభుత్వంతో ఆమోదింపజేసి దాదాపు 6,000 ఎకరాల్లో పెద్ద ఇండస్ట్రియల్ హబ్గా చేస్తున్నామంటే రాయలసీమలోనే కడపను పెద్ద ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేసి అన్ని రకాలుగా ఈ నగరాన్ని అద్భుతంగా తయారు చేయాలన్న ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మహానాడును కడపలో జరపడం నిర్ణయించాం. నిన్న మొన్న కూడా ముఖ్యమంత్రి గారితో, అదేవిధంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారితో కూడా అనేక చర్చలు జరిపి కమిటీలన్నీ ఫైనలైజ్ చేసి స్థల సేకరణ పూర్తి చేసి రెడీగా ఉంది. ఈ రోజు నుంచి ఈ ఏర్పాట్లు కూడా స్టార్ట్ అవుతాయి. దాదాపు ఒక 24వ తేదీ సాయంత్రం 25కి అంతా పూర్తి స్థాయిలో ఈ స్థలంలో వెస్ట్ బైపాస్ జయరాజ్ గార్డెన్ సమీపంలో ఉన్న ఈ పూర్తి స్థలంలో కంప్లీట్గా స్ట్రక్చర్ ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరుగుతుంది. యుద్ధ ప్రాతిపాదికన జరుగుతాయి. గతంలో జరిగిన మహానాడులకు ఈ మహానాడుకు భిన్నంగా ఉండాలా, ఇది చరిత్రలో నిలిచిపోయే మహానాడుగా మీరు చేయాలా అని చెప్పి ముఖ్యమంత్రి గారు మొన్న కడప నేతలందరినీ పిలిచి కూడా చెప్పడం జరిగింది. మేము కూడా ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, అన్ని రకాల స్థాయి నాయకులు కడపలో కలుపుకొని అందరూ బాధ్యతగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. భోజన ఏర్పాట్లు కానీ, అదేవిధంగా వసతి ఏర్పాట్లు కానీ, జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్లో ఉన్న హోటల్స్ కానీ, స్కూల్స్ కానీ, ప్రైవేట్ స్కూల్స్ కానీ, ప్రైవేట్ కాలేజెస్ కానీ, ఇవన్నీ కూడా కళ్యాణ మండపాలు అన్నీ తీసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే అతిథులకు అందరికీ కూడా ఘనంగా ఏర్పాట్లు చేస్తాం. కడపను పసుపుమయం చేస్తాం. కడప నగరాన్ని పూర్తి స్థాయిలో పసుపుమయం చేసి ఏదైతే కడప ప్రజలు నమ్మకంతో ఓట్లేసి ఉమ్మడి జిల్లాలో 7 సీట్లు గెలిపించారో రాబోయే ఎన్నికల్లో 10 సీట్లు గెలిచేదానికి కడప నగరాన్ని, కడప జిల్లాను అభివృద్ధి చేసేదానికి కూడా మా దగ్గర ప్రణాళిక ఉంది. అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఆ రోజు ఆయనతో ఒక ప్రకటన చేయించాలని కూడా ఆలోచనలో కడప జిల్లా నాయకులందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చాం. తప్పకుండా ఈ 4 సంవత్సరాల్లో ఈ మహానాడుతో ప్రారంభమయ్యే కార్యక్రమం ఈ 4 సంవత్సరాల్లో అభివృద్ధిలో జిల్లా ముందుకు పోతుంది. గతంలో 5 ఏళ్ళలో జగన్ గవర్నమెంట్లో మహానాడుకు చాలా ఆటంకాలు కల్పించారు. ప్రధానంగా ట్రాఫిక్ ఇదంతా. ఈసారి ఈ ట్రాఫిక్ సమస్య ప్రధానంగా ఎట్లా మీరు క్లియర్ చేస్తారు? ఎవరితో ఆటంకాలు కల్పించడం ఎవరితో కాదు. ఈ మహానాడు తెలుగు తమ్ముళ్ళ గుండె చప్పుడులో నుంచి వచ్చిన మహానాడు ఇది. దీనికి ఎవరు ఆటంకాలు కల్పించలేరు. 35 కిలోమీటర్ల పొడుగున రింగ్ రోడ్డు ఉంది. అన్ని రకాలుగా ట్రాఫిక్ పోలీసులు వాళ్ళందరూ కూడా, మా తెలుగు సైన్యం కూడా ఈ ట్రాఫిక్ అన్నింటినీ కూడా డైవర్షన్ చేసి ఎక్కడ ఏ ఆటంకాలు రాకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా చేస్తాం. మీరే చూస్తారు కదా ఆ 3 రోజులు పండుగ ఏ విధంగా జరుగుతుందో. కమలాపురం ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే కృష్ణ చైతన్యారెడ్డి మన దగ్గర ఉన్నారు. సో మహానాడు కార్యక్రమం ఎట్లా జరుగుతున్నాయి, ఏంటి అనేది అసలు మాకు మా జాతీయ అధ్యక్షుడు గవర్నర్ ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేశారు. ఎలా కండక్ట్ చేయాలి, పాజిటివ్ మైండ్ సెట్తో అండి. మన ఈ ప్లీనరీ కండక్ట్ చేస్తుంది. మన ఉద్దేశం ఏంటంటే ఇంకొక 15-20 ఏండ్లు ముందుకు ఆలోచించి మన పార్టీ వ్యవస్థే కానీ రాష్ట్రం కూడా ఒక 20 ఏండ్లు ముందుకు ఆలోచించి ఎట్లుంటుంది దానికి అనుగుణంగా తయారు చేసుకునే మోడల్గా మనం డిస్కషన్ జరగాలి. మనం ఈ రోజుకి వచ్చింది దీని అవస్థ ఏంటి అని కాదు మనం చూడాల్సింది. రాబోయే 20 ఏండ్లు ఏమేమి ఉంటాయో కూడా అవి ముందే పసిగట్టి మనం దానికి తగ్గట్టు ప్రిపేర్ అవ్వాలా. పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం అది. దాని గురించి కూడా మీరు ఆలోచించాలా. ఆ విధంగా మన ప్లీనరీ జరగాలి ఈసారి ఖచ్చితంగా అని చెప్పేసి నాయకులందరూ కూడా మాకు నిర్దేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు కూడా ఘనంగా చేస్తూ ఉన్నాం. మొత్తం 5 లక్షల మందికి
సరిపడా బహిరంగ సభకి 30,000 మంది నుంచి 40,000 మంది కార్యకర్తలకి 2 రోజులు ప్లీనరీ 27, 28 ప్లీనరీ సమావేశాలు జరుగుతాయి. పార్టీ యొక్క సంస్థాగత నిర్ణయాలు ఇవన్నీ కూడా తీసుకుంటాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత బహిరంగ సభ 29 నాడు సాయంత్రం 4 గంటల నుంచి మొదలవుతుంది. దానికి పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా జరుగుతూ ఉంది. ఈసారి మేము అడుగుతున్న కన్నా జనాలు లేకపోతే మీది ఎప్పుడు మహానాడు, మీరు ఎప్పుడు పిలిచిపోతారు మమ్మల్ని అన్నట్లుగా కూడా ప్రజల నుంచి మనం చెప్పకముందు గ్రౌండ్లో నుంచి రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి చాలా ఘనంగా రాష్ట్రమంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా గర్వించదగ్గట్లుగా ఈసారి ఈ కార్యక్రమం జరుగుతామని తెలియజేస్తా ఉన్నాం. కడపలో మహానాడు జరుగుతుంది. కడప జిల్లాలో భిన్నంగా జరుగుతుంది. ఎక్కడ ట్రాఫిక్ సమస్య కానీ ఎక్కడ కానీ మొత్తం టీడీపీ సైన్యం ఉంటుంది. ఎక్కడ ఎవరికి ఆటంకం కలగకుండా మొత్తం మహానాడు అత్యంత ఘనంగా నిర్వహిస్తాం కడపలో అని చెప్పి శ్రీనివాస్ చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ వీరనారాయణతో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.